నా పేరు సురేష్ అండి. సురేష్ గారు. ఆ, చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా! ఎలా ఉందంటారు ఇప్పుడు వరకు? ఆయన ఇదివరకు వేరండే, ఇప్పుడు వేరు. హుహు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా ఒక న్యాయంగా బతుకుతున్నాం. ఓకే. ఇదివరకు దొంగతనాలు, దోపిడీలు, రాజభోగం ఇలా ఇప్పుడు చేసేవారు. ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడంటే ఒక రాజకీయ బలంగా ఎలా చూపించాలో చూపించున్నాడు ఆయన. తర్వాత పవన్ కళ్యాణ్, ఆయన నెంబర్ 1 వ్యక్తి. అతనికి మేము గుర్తింపు ఇచ్చి ఓటేసాం అందరూ కూడా. కేవలం అతని వల్ల మేము కూడా బతుకుతున్నాం. ఆడలకండి మగోళ్ళకేంటి వాళ్ళ వల్లేనండి. ఓకే. దీనికి పథకాలు ఏమైనా వస్తున్నాయంట? పథకాల కోసం చెప్పాలంటే కానీ ఆయన పెట్టిన తర్వాత కనుక అసలు లోటుపాట్లు లేవండి. కానీ ఒకటి, రేపు వచ్చే నెల నుంచి పింఛన్ డబ్బు 3 నెలలకి ఇస్తాను, తప్పండి అది. ఒక్క పాయింట్ తప్ప వేరే పాయింట్ లేదు. 3 నెలలకి ఇస్తాను తప్పు. ఇప్పుడు ఈయనకి అనాజీవం లేదు. ఆ డబ్బులు ఒక ప్రభుత్వానికి నెలకి ఇచ్చిందనుకోండి, ట్యాబ్లెట్లకి ఏంటి, భోజనానికి ఏంటి తెచ్చుకుంటాడు. 3 నెలలకి ఇస్తే ఆయన చచ్చిపోతాడా? ఓకే. ఒక్క పాయింట్ ఒకసారి అడగండి. 3 నెలలకి ఇస్తే కనుక ఒంటరి చచ్చిపోతారు, ఎవరు తెలుస్తుంది? ఒక్క పాయింట్ తప్ప ఇది మాకు ఏం ఘనకారం చేసింది కాదండి. ఆ పింఛన్ డబ్బుతోనే పోతున్నాడు ఈయన. అంటే వాళ్ళనేది ఏంటంటే 3 నెలలకి ఇవ్వడం కాదు, 3 నెలల్లో ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఒక నెల తప్పునా పర్లేదు అన్నారు వాళ్ళు. అలాగని కాదు, ఆయన ఏమన్నాడంటే 3 నెలలకోసారి ఇస్తా అన్నాడు. మీకు అర్థం కాలేదేమో. 3 నెలలకోసారి ఇస్తా అన్నాడు. ఓకే. 3 నెలలకోసారి మీకు ఈ వివరాలు అర్థం చేసుకోండి. ఓకే. అదే నేను అడుగుతుంటా. 3 నెలలకోసారి వస్తుంది తప్పండి. అది మార్చాలంటారు. అది మార్చాలండి. కేవలం అది చేయనుకోండి. ఇప్పుడు ఉపాధి లేదండి. ఈయన ఈ పని చేసుకోలేడు. ఈ ట్యాబ్లెట్లకి, భోజనానికి, తిండికి తిప్పలేదు. ఓకే. ఓకే. ఈయన పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. విధానం మారాలంటారు. అది ఒక్క పాయింట్ తప్పండి, వేరే పాయింట్ ఏం లేదండి. మరి ఉచిత గ్యాస్ అన్నారు కదా, వస్తుందంటారా? ఇంకా లేదండి. ఇంకా లేదు. ఇంకా తీసుకోలేదండి. ప్రభుత్వంలో మాత్రం ఇప్పుడు మాత్రం ఈ ప్రభుత్వంలో మాత్రం నెంబర్ 1 అండి. ఉచిత ఇసుక అన్నారు, ఉచిత ఇసుక ఏమైనా వస్తుందంటారు? పని వస్తున్నాయండి. ఉచిత ఇసుక అంటే కనుక ఇదివరకు 10,000 రూపాయల ట్రక్ 10,000 రూపాయలు ట్రక్ తీసుకున్నది ఇప్పుడు 4,000 రూపాయలు ట్రక్ వస్తున్నాయి. కానీ ఇప్పుడు పని నడట్లేదండి. ఇప్పుడు కార్తీక మాసాలు ఈ మొత్తం మీద ఇంకా తాపీ మీదకి కేవలం తాపీ మీదలు తొక్కేశారండి. అందరికీ మాంగనోడికి మాధవుడికి అనకూడదు కానీ ఎంతమంది తొక్కేశారు. తాపీ మీదకి కనీసం చిన్న కూళ్ళు లేకుండా చేసేసారండి పాత ప్రభుత్వం. ఓకే. ఇసుక లేకుండా. ఇసుకుంటే ఎంతమంది బాగుపడతారు చెప్పండి? ఇల్లు కట్టుకునేవాడికి లేదు, చేయించుకునేవాడికి లేదు, ఏమీ లేదండి. కాకపోతే ఒకటండి, ఎంతమంది బాధపడాలి తెలుసండి? ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిన మా తాపీ మేతులు హైదరాబాద్ కండికి. గత ప్రభుత్వం. హైదరాబాద్లో ఆత్మహత్య చేసి చచ్చిపోయిన కూడా ఉన్నాను. పెళ్ళం పెట్టలు పోయించలేక చేతి విద్య ఉంది తాపీ మేతుని. కాకపోతే సుఖం ఏముందని పనులు లేవు. ఏం చేయాలి? ₹1 పావుకి పనికి వెళ్తుంది. గంటకి, అరగంటకి, 100కి, 200కి. పెళ్ళం పెట్టలు పోయించుకోకపోతే ఏం పెడతాం చెప్పండి? బాగా ఇబ్బంది పడి. మాకు ఇబ్బంది ఏంటంటే ఏం చేసాను, ఏం పాపం చేసామండి తాపీ మేతులు? ఏం పాపం చేసామండి? గుళ్ళో పందులకి ఇచ్చారు. అంత జతం అయిపోయాం మేము. అంత తాపీ మేతులు అంటే ఎంత బిల్డింగ్ కట్టినాడు, తాజ్మహల్ కట్టినాడు, ఆగ్రహం తాజ్మహల్ కట్టాడు, చేతి నరికేసాడు. అంత దుర్మార్గంలో మేము. ఆగ్రహం తాజ్మహల్ కట్టినాడు అండి. ఆడు కట్టుకున్నాడా? ఎవడు కట్టాడు? తాపీ మేస్త్రులు కూలీలు. అంతే కదండి. ఇది ఘనంగా బహుమతి చేస్తానని చెప్పాడు. ఏం చేసాడు? రమ్మన్నాడు, రేట్లు చేతి నరికేసాడు. సో మీకు అలాంటి ఇబ్బందులు ఉన్నాయంటారు ఇప్పుడు? ఉంటాయండి, చెప్పుకోలేము. గవర్నమెంట్ పద్యానికి చిన్న విషయానికి పెద్ద విషయానికి వెళ్ళకూడదండి. అదే. చిన్న విషయానికి పెద్ద విషయం వెళ్ళకూడదండి. ఓకే. ఓకే. ఒక కాపురం అంటే ఇది అండర్స్టాండింగ్ ఉండాలి. సో ఇసుక కూడా బాగా వదలాలంటారు. ఇప్పుడు వదులుతుందండి. నీవు దానికోసం కదా ఇప్పుడు వదులుతుందండి. ఓకే. ఇప్పుడు పనులు నడుస్తున్నాయి ఓకే. అంతేనా. ఇప్పుడు ఆ ప్రభుత్వం ఎలా ఉందంటే అండి, మేము మమ్మల్ని దొక్కేయారండి తాపీ మేతుల్ని. ఓకే. తాపీ మేతులు పని చేస్తే వాటర్ మేతులు పని ఉండదు. వాటర్ మేతులు లేబర్కి పని ఉండదు. లేబర్ పని ఎంత ఒక పెయింటింగ్ కొడుకు అంత పని ఉంటుంది. ఇసుక లేకపోతే వల్ల ఎంతమంది ఇంట్లో ఎంతమంది పోతారు తెలుసా? ఇసుక కట్టుకుంటాకే ఒక 10,000 రూపాయలు ట్రక్కు అయినా లేదండి. 10,000 రూపాయల ట్రక్ అని లేదండి. అది ఇబ్బందిగా ఉందంటారు. ఎంత ట్రక్ అండి? ఒకసారి లెక్క అంటే సరే దొంగ ట్రక్కులు అట్టుకొచ్చినా పట్టుకొచ్చింది కాదు. కానీ ఇప్పుడు ఇవాళ నిజంగా పని చేయించుకోవాలని వాడికి సుఖశాంతంగా బతుకుతున్నాడు. నేను వచ్చాక మారిందండి. మారిందండి.